అన్న చెప్పండి అన్న, ఈరోజు రోజుకొక విచారణ అని చెప్పేసి రోజుకో నాయకుని బీఆర్ఎస్ నాయకులను విచారించడం అనేది అయితే జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ ఈ ఈ నోటీసులు అనేటివి, అది సిట్ నోటీసులు అనేటివి రోజొక డైలీ సీరియల్ లాగా జరుగుతున్నది. అసలు వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడు నిన్న హరీష్ రావుకి ఇచ్చారు, ఈరోజు కేటీఆర్కి ఇచ్చారు. అయితే ఈ విధంగా రోజుకొక నోటీసులు ఇచ్చి ఇదొక మన మొగలి రేకులు సీరియల్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నిన్ను పరిపాలన చేయమని నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలు, నువ్వు ఇచ్చినటువంటి యొక్క 6 గ్యారంటీలు అమలు చేయకుండా, పరిపాలన చేయకుండా 2 సంవత్సరాలు గడిపి ఈరోజు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులకు ఈరోజు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వక ఈరోజు వాళ్ళు విద్యార్థులు మరి చదువులు మానేస్తున్నటువంటి సందర్భము. అదేవిధంగా రైతులకి ఈరోజు ఏం చేశావు? కనీసం యూరియా కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. వాళ్ళకి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఈ రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా సకాలంలో ఇచ్చేది. సకాలంలో ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ పంటలు పండించుకొని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయడం వల్ల ఈరోజు రైతులు మరి కేసీఆర్ పీరియడ్లో హాయిగా ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక విషయాలలో పరిపాలన చేయకుండా కేవలం ఈరోజు చూడండి, ఈరోజు నైని బ్లాక్ విషయంలో ఈ బొగ్గు గనుల వల్ల వచ్చినటువంటి యొక్క ఆ వాటాల వల్ల వచ్చినటువంటి ఈ యొక్క డిస్ప్యూట్స్ వల్ల ఈరోజు మా హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ ఈరోజు నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భము. సూటిగా చెప్పండి వెంకటేష్ గౌడ్ గారు, ఇప్పుడు మీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాత్రం కంకణం కట్టుకున్నారు. అంటే ఈ ఒక్క కేసే కాదు, దాదాపుగా 10 నుండి 15 కేసులు మీ నాయకుని పైన కేసులు నమోదు కావడం అనేది జరిగింది 2 ఏళ్ల పాటులో. ఈరోజు అరెస్ట్ కాబోతుండు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడవచ్చు? కేటీఆర్ అరెస్ట్ అయితే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా అరెస్ట్ అవుతారండి? నేను ఇచ్చినటువంటి సిట్ నోటీసులు అవి దేనికైనా పనిచేస్తాయా? ఆల్రెడీ ఇప్పుడు కేటీఆర్ అనేటువంటి వాడు ఒక మున్సిపల్ శాఖ మంత్రికి మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం సంబంధం ఉంటుంది? అది అధికారులు చేసినటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి మరి అధికారులు డీజీపీ కానీ, తర్వాత పోలీసు వ్యవస్థ చేసేటువంటి నిగూఢపరమైనటువంటి వ్యవస్థ. మరి దానికి రాజకీయ నాయకులు వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు దాన్ని చూసుకున్నటువంటి పరిస్థితి. ఇది చేసి ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా అధికారులు, రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క నోటీసులు అనేది, సిట్లో ఇచ్చినటువంటి నోటీసులు అనేది కేవలం ఇదొక బ్లఫ్. కేవలం రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తలేడండి. అరే ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినవి. ఈరోజు రైతులు చూసుకోండి, ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పుడు హెచ్సిఎల్ భూములు కానీ, తర్వాత ఫార్మాసిటీ భూములు ఉన్నాయండి. ఆ ఫార్మాసిటీ భూములు అనేది కేవలము ఆ ఫార్మాసిటీకే ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఉపయోగించుకోకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు కేసు వేసినప్పుడు ఏం చేశారు? వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయి అక్కడ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. మేము దీన్ని ఫార్మాసిటీకి ఉపయోగిస్తామని, బయటనేమో ఫ్యూచర్ సీట్కి ఉపయోగిస్తారు. ఫ్యూచర్ సీట్ ఉపయోగించుకొని ఆ భూములు దాదాపుగా 30,000 కోట్ల భూములు సేకరించి ఈరోజు టీజీఐఎస్లో ఆ భూములు ఎవరికి అలాట్ చేస్తారండి? పారిశ్రామికవేత్తలకు, తర్వాత వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి బంధువులకు అలాట్ చేసి, తద్వారా వాళ్ళు ఏంది క్విక్ అండ్ ప్రో లేక వాళ్ళు ఒక 30,000కు 20 లక్షలు 30 లక్షలు తీసుకున్న భూములు ఈరోజు 2 కోట్లు 3 కోట్ల కూడా అమ్మడం వల్ల వాళ్ళకు కోట్ల రూపాయలు ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ విధంగా అనేక విషయాలలో ఈ యొక్క నైనీ బ్లాక్ విషయం లేని వాళ్ళకి మధ్యలో వచ్చినటువంటి గొడవ ఇలా డిప్యూటీ సీఎం బట్టి వారికి, అదే రేవంత్ రెడ్డి ఈయన బామ్మార్దికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఈయనకు, ఆయనకి ఇచ్చినటువంటి విషయం. అంటే వీళ్ళ వచ్చినటువంటి ఒక పేషీ వల్ల ఈరోజు నైనీ బ్లాక్ అనేది, ఈ కుంభకోణం అని, బొగ్గు కుంభకోణం ముందుకొచ్చింది. ఈ వాటాల పంచాయతీ అంటే ఏం లేదు. ఈ వాటాల పంచాయతీ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి కోట్ల రూపాయలు దండుకోవాలనే ఉద్దేశంతో కానీ, మరి చూడండి బట్టి గారు ఏం చేశారు గతంలో మనం విన్నాము. ఏమని? ఉద్యోగస్తుల బిల్లులు చెల్లించాలంటే వాళ్ళు ఏం చేసి 20% 30% తీసుకున్నటువంటి సందర్భం. రిటైర్మెంట్ అయినటువంటి మరి ఎంప్లాయీస్ కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు ఏం చేశారంటే వాళ్ళు ఒక్కటే పెట్టుకున్నారండి, రేవంత్ రెడ్డి గారు వ్యాపారం చేయాలనే ఉద్దేశం కాదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటువంటి
ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో ఆయన చెప్పాడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అంటే రియల్ ఎస్టేట్ కాదు కదండి. ఒక నాయకుడు అనేవాడు ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేయకుండా ఈ రకంగా నోటీసులు ఇచ్చుకుంటూ రోజు ఒక నోటీసులు ఇచ్చుకుంటూ డైలీ సీరియల్గా తలపిస్తూ చేసినటువంటి యొక్క ఈ విషయాలు ఈ నోటీసుల వల్ల ఏం కాదు. ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనే బాగుందని రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సబ్బండ వర్గాలు తలుచుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ సంగతి ఇవన్నీ ఏం కాదు. మీరు 3 సంవత్సరాలు అయితే దీని కేసులు తేలే వరకలా, అప్పటి వరకలా మా ప్రభుత్వం వస్తుంది. నా ప్రభుత్వం వచ్చే మీ సంగతి ఏదో చూస్తాం. చివరిగా చెప్పండి, అంటే ఇక్కడ బీఆర్ఎస్ దిమ్మెలన్నీ కూల్చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఖమ్మం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలుకు నేను అడుగుతా ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రి ఒక వీధి రౌడీ అని అడుగుతాను. అరే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అందులో హోంశాఖ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నది. హోంశాఖ ఎవరు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎవరు? ముఖ్యమంత్రి చేయాలి. ఎవరో బయట వాళ్ళు ఉద్యమకారులు చేసి మాట్లాడినట్టు మాట్లాడి దిమ్మలు కూడా చేయాలి, బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల పాతి పెట్టాలి. అరే ఏది వాట్ ఈస్ దిస్? నువ్వు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవిలో ఉన్నావు అండి, అత్యంత టాప్ పొజిషన్లో ఉన్నావు. ఉన్నటువంటి వ్యక్తివి ఒక వీధి రౌడీలాగా దిమ్మలు కూర్చాలి, 100 మీటర్ల పాతి పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు నీతోటి అవుతుందండి. మా పార్టీ అనేది దాదాపు 60 లక్షల మంది ఉన్నటువంటి పార్టీ, మరి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. అందులో తెలంగాణ ఉద్యమంలో మేము కేసులు లెక్క పెట్టలేదు. కేసులు లెక్క పెట్టకుండా, ప్రాణాలు లెక్క పెట్టకుండా మా నాయకుడు ఈ యొక్క చావునోట తలకాయ పెట్టి తెచ్చినటువంటి యొక్క తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అరే నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఈరోజు ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు. అచ్చా రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి మా వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం వల్ల రేపు వచ్చేటువంటి యొక్క పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుతారు అనేటువంటి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నేను చెప్తాను, మీరు పద్ధతి మార్చుకొని మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సింది కోరుతున్నాను.